ఓటమితో జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో నెల్లూరు జైలు వద్ద మాట్లాడారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్కు లేదన్నారు. ఒక హత్యారోపణలో కేసులో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి బాధలో, ఫ్రస్ట్రేషన్లో 307 కేసు పెట్టారని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో, ఎందుకు నిన్ను 5 సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపోయి సైలెంట్గా మిమ్మల్ని ఇంటికి పంపించారు.